ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశము తగ్గింపు దీనత్వము. యేసుక్రీస్తు యొక్క స్వరము వినిన, ఆయన బలమును ప్రభావమును మహిమను చూచిన యోహాను ఏ విధంగా ప్రతిస్పందించాడో తెలుసుకుందాము. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినదై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ప్రకటన 1వ అధ్యాయము 12-17 వచనాలు అర్థమవుతుంది. మనుష్య కుమారుని రూపములో ఉన్న యేసుక్రీస్తును, ఆయన మహిమను చూచిన యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడెను. దానియేలు కూడా క్రీస్తు స్వరూపమును చూచినట్టుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. అతడు ఏ విధముగా ప్రతిస్పందించాడో చూద్దాం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగులు భయాక్రాంతులై దాగుకొనపడవలని పారిపోయిరి. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందిన వాడనైతిని. ఒకవైపు దానియేలు, మరొక వైపు యోహాను. వీరిద్దరూ క్రీస్తు మహిమను చూచినప్పుడు ఆయన పాదముల యొద్ద పడిరి. గమనించండి, ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరినప్పుడు, ఆయన మహిమను గుణములను మరింతగా తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు ఆ వ్యక్తి ఏ విధముగా ప్రతిస్పందిస్తాడో దానియేలు మరియు యోహాను ద్వారా చూశాము. ఆనాడు యోహాను యేసుక్రీస్తు మహిమను చూచినప్పుడు ఆయన పాదముల యొద్ద పడెను. ఇదే యోహాను అంతకుముందు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మున ఆనుకుని దగ్గరగా కూర్చున్నట్టు యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తాం. సాధారణముగా మనము ప్రేమించే పిల్లలు మన ప్రక్కన కూర్చున్నప్పుడు మనము వారి భుజం మీద చేవేసి వారిని మన గుండెలకు హత్తుకుంటాం. ఈ విధముగా ఒకప్పుడు యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను తర్వాత పద్మాసు దీపములో ఆయన మహిమను చూచినప్పుడు, ఏమిటి నీవా ప్రభువా, నేను ఒకప్పుడు నీ రొమ్మున ఆనుకొని కూర్చున్నానే, నీవింత శక్తి ఇంత మహిమ గలవాడవా అని అనలేదు. కానీ దీనత్వం కనబరిచి ఆయన ఎదుట సాష్టాంగపడెను. ఒకే తరగతి చదువుతున్న 2 స్నేహితులలో ఒకరు బాగా కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని మంచి హోదాను పొందుకొనెను. రెండో వ్యక్తి చదువును నిర్లక్ష్యము చేసి అదే ఊరిలో ఉంటూ చివరికి పశువులను కాచుకొనుచుండెను. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి వెళ్ళిన ఆ వ్యక్తి తర్వాత ఉన్నతాధికారిగా తన ఊరికి వచ్చినప్పుడు చదువును నిర్లక్ష్యము చేసిన వ్యక్తి తన స్నేహితును చూచి, నీవు పొందుకున్న అధికారాన్ని, నీవు కలిగి ఉన్న హోదాను చూస్తుంటే, నేను చదువుకోవలసిన సమయంలో చదువును నిర్లక్ష్యము చేయకుండా నీవలే కష్టపడి చదువుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. నేను నీ స్థాయికి రాకపోయినా నీతో పాటు కలిసి చదువుకున్నాను అని గర్వించే ఉన్నత స్థాయికి వెళ్ళావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఏరా అని పిలవాలన్నా, నీ ప్రక్కన కూర్చోవాలన్నా నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఈరోజు కలిగి ఉన్న అధికారము, హోదా అంత గొప్పది.
ఈ విధముగా తన స్నేహితుడు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, హోదాను బట్టి గౌరవాన్ని చూపించవచ్చు, లేదా క్రింది విధముగానైనా స్పందించవచ్చు. ఉన్నత అధికారాన్ని పొందుకున్న స్నేహితుడు గ్రామానికి వచ్చినప్పుడు ఇంకా పశువులను మేపుకుంటున్న వ్యక్తి తన స్నేహితుడు కారులో దిగడం చూచి, ఎరా నీవేనా, నీకు జ్ఞాపకముందా, మనిద్దరం కలిసి బర్రెలను పొలానికి తోలుకొని వెళ్ళి మేపేవాళ్ళం, అక్కడ పేడ కోసం పోట్లాడేవాళ్ళం అని తన స్నేహితుడు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి ఏమాత్రం జ్ఞానం లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడవచ్చు. మన హృదయము మంచిదైనప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని చూచినప్పుడు అతడి స్థితిని, హోదాని, అధికారాన్ని గుర్తించేవారముగా ఉంటాం. అదే సమయంలో మన స్థితి కూడా గ్రహిస్తాం. అట్టి గ్రహింపు లేని వారే పైన చెప్పబడిన వాటిలో రెండవ విధానమును అవలంబిస్తారు. యోహాను తను చూస్తున్న యేసుక్రీస్తు యొక్క మహిమను, ప్రభావమును గుర్తించాడు. అదే సమయంలో తన యొక్క స్థితిని కూడా గ్రహించాడు. ఒకప్పుడు నేను ఈ ధవలవర్ణుడైన, రక్తవర్ణుడైన ఇంత మహా గొప్ప దేవుని రొమ్మున ఆనుకుని కూర్చున్నానా? ఇంత గొప్ప దేవునితో కలిసి భోజనం చేశానా? నేను ఏ పాటి వాడనో, నా బ్రతుకు, నా స్థితి ఏ పాటిది? నాలాంటి వాడిని ఇలాంటి గొప్ప దేవుడు తన ప్రక్కన కూర్చొనిచ్చాడా అనే ఈ సానుభూతి తనలో తగ్గింపు తత్వాన్ని, దీనత్వాన్ని తీసుకొని వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడే విధముగా చేసింది. అనగా మనము దేవునికి దగ్గరగా చేరినప్పుడు మనలో తగ్గింపు తత్వము, దీనత్వము బహు ఎక్కువగా ఉంటుంది. ఆయన పట్ల మనకున్న భయము, భక్తి పెరుగుతాయి. ఆయన సన్నిధిలో వణుకుతూ, భయపడుతూ కూర్చుంటాము. మనం దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటే అంతగా మనల్ని మనం తగ్గించాం, సాత్వికాన్ని అలవరుచుకుంటాం. కానీ ఈ అంచె దినాలలో అనేక మంది దేవుడంటే భయము లేకుండా ప్రవర్తించేవారుగా ఉన్నారు. ఆత్మీయులే కానీ గర్వానికి చోటిచ్చేవారుగా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు. ఇది మంచి ఆత్మీయత కాదని మనము ఆయన ఎడల భయభక్తులను కనబరుస్తూ దీనత్వాన్ని క్రియల్లో చూపించేవారముగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి దినవాక్య ధ్యానమును